నమస్తే, వెల్కమ్ టు విరాట్ న్యూస్. శంషాబాద్ మండలంలోని నరకుడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ నగర్ బీజేపీ కన్వీనర్ మల్లేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్ ఆయన సర్పంచ్ కింద 100 మంది ఆ గ్రామ యువకులు ప్రజలు జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఉల్టా యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంతోమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్నింటి పెద్ద మున్సిపాలిటీ నా చెవుల పార్లమెంట్. అక్కడ 4 మంది కాంగ్రెస్, 4 టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ జాయిన్ అయ్యారు. కంటిన్యూస్ కానీ ఎలక్షన్ దగ్గర వస్తున్న ప్రతి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నది. ఈరోజు నేను మా పాత అనుచరుడు టిల్లు అందిస్తాను. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మొత్తం గ్రామం బయటకెళ్ళి మొత్తం గ్రామం ఇదే ఓ సుబూత అన్నమాట. మోడీ గారు నలుమూల ప్రతి వ్యక్తికి 80 ఏళ్ళ ముసలమ్మ కూడా తెలుసు ఈయన ఎవరమ్మా అంటే దా బియ్యమిచ్చిపోయిన కాదా, పేరేందంటే మోడీ అంటే. ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు అవతలకు చెప్పడానికి ఏం లేదు. అసాధ్యమైన పథకాలు, 1 లక్ష రూపాయలు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ ఎవరు నమ్ముతలేరు. అందుకే అవతల మీద బురద చల్లాలి, ఫేక్ వీడియోలు తయారు చేయాలి, మార్ఫింగ్ వీడియోలు, అండ్ మా మీద వ్యక్తిగతంగా దాడులు దూషణలు చేయాలి. గత ఏం లేదు. మేమైతే చెప్తున్నాం మోడీ ఏం చేసిన కేవలం వచ్చింది ఒక బండ్ల మా పాత అనుచరుడు ఉద్యమం నుంచి ఉండే మాతోటి ఆయన ఇంటికి వస్తే మొత్తం ఊరు బయటకు వచ్చింది. ఇదో పెద్ద ఎంతోమంది ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ తయారు. ఇదే ఒక సుబూత అన్నమాట. ఊర్లు మొన్న బుల్కపురం గ్రామం నుంచి 500 మంది వచ్చి నేను అక్కడ పోలేకుంటే వాళ్ళే మా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయ్యారు. అట్లా ఒక్క గ్రామం కాదు, మా జీవంగి అనే గ్రామం అటు మూల తాండూరు అవతల అక్కడ మొత్తం ఊరు అంటే 500 మంది 300 మంది జాయిన్ అయ్యారు.